ఎరగదన్నాలి. ఏం అధికార పార్టీలో ఉంటే అహంకారం ఏమన్నా వస్తుందా ఏంటి? లేకపోతే పొగరేమన్నా వస్తుందా? దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టడానికి మాకేమన్నా హక్కు ఇచ్చారంటారా? ఇట్లాంటి వాడిని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి తీరాలి. అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసి తీరాలి. లేకపోతే కనుక ఇలాంటి రెచ్చిపోయేటటువంటి పిచ్చి కుక్కల్లాగా తయారయ్యేటటువంటి వాళ్ళతో అత్యంత ప్రమాదంగా మారుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 20 నుంచి భాజపా ప్రజా పోరు యాత్ర ఎన్నికల కసరత్తును భాజపా రాష్ట్ర శాఖ ముమ్మరం చేసిన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నేత శివప్రకాష్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు ఇతర నాయకులు పాల్గొని వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇటీవల పార్టీ తరపున నియమించిన క్లస్టర్ ఇన్ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. 9 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వచ్చే నెల 20 నుంచి 29 వరకు ప్రజాపోరు యాత్ర చేపట్టబోతున్నట్టు ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు చెప్పారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి